బిగ్ బాస్ ఎట్లా ఉంది? బిగ్ బాస్ అయితే చాలా బిగ్ బాస్ నాగార్జున మీరు చాలా 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 బాగుంది. అందరూ కూడా చాలా మంది కూడా బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు కానీ నాలాటోళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటలేదు తప్ప. ఇది ఎంతో బాధగా ఉంది. నాలాటోళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటలేదు. నేను అమ్మానన్నా లేని అన్నదని నేను కూడా బిగ్ బాస్ వెళ్ళాలని కోరిక, నా కోరిక. మరి ఎంతమంది సెలబ్రిటీ మరి అందరూ కూడా చాలా మంది బిగ్ బాస్ లో తీసుకుంటారు. నన్ను తీసుకోరు. అది బిగ్ బాస్ బొమ్మలతో గిరిగించుకెళ్తే ఆడుకోవాలని. నా బిగ్ బాస్ లో క్యారెక్టర్ ఏంటంటే నా బిగ్ బాస్ లో నాకు బొమ్మల క్యారెక్టర్ కావాలి. నాకు అంటే బిగ్ బాస్ లో చండుకూరుడు క్యారెక్టర్ కావాలి నాకు. నేను చేస్తాను. బొమ్మలతో ఆడుకోవడం, గిలిగించుకెళ్తే ఆడుకోవడం, పాడడం, పాలు తప్పడం అని నేను చేస్తాను. కానీ అలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటలేదు. కానీ డబ్బున్న వాళ్ళని బాగా ఉన్న వాళ్ళందరూ తీసుకుంటున్నారు. గరీబ్ వాళ్ళని బిగ్ బాస్ లో నన్ను మాత్రం తీసుకుంటలేదు. నాకు చాలా బాధగా ఉంది. నాలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకోవాలంటే నేను ఎంతో పాపం మన్మథరాజు కూడా బిగ్ బాస్ వెళ్ళాడు. యాంకర్ కూడా పాపం శ్రీముఖి యాంకర్ కొనమ పడడానికి మన్మథరాజుని నాకైనా బయటకు వస్తాడు. కానీ ఆ ఛాన్స్ నాకు ఇచ్చింది వాళ్ళు. యాంకర్ ముట్టకూడదు. లేడీస్ ఆడవాళ్ళు గౌరవించాలి. ఆడవాళ్ళకి గౌరవంగా చూడాలి. దగ్గరికి వెళ్ళకూడదు. ముట్టాడు ఎట్లా అన్నాడు. ఎట్లా అంటే ఎలా ఉంటది? ఆడవాళ్ళకి గౌరవించాలి. మరి బిగ్ బాస్ లో నన్ను కూడా తీసుకోవాలని అలాంటి మాది పెద్దాపురం. మాది సినిమాలో అవకాశం వచ్చాను. సినిమాలో హీరో కావాలని బిగ్ బాస్ లోకి వెళ్ళాలని వచ్చాను. నేను ఒక్కరు కూడా నన్ను ఎవరో పట్టుకోవట్లేదు. బిగ్ బాస్ లో నన్ను మాత్రం ఎవరు తీసుకుంటలేదు. నన్ను మాత్రం బిగ్ బాస్ లో నన్ను ఎవరు తీసుకుంటలేదు. ఇది చాలా బాధగా ఉంది. ఎంతో బాధగా ఉంది. సో బిగ్ బాస్ లో పోతే ఏం చేస్తావు? అవుతావా విన్ను? బిగ్ బాస్ లో ఇన్ని అవుతుంది. ఏంటి బొమ్మలు విన్ను అంటే పాల డబ్బాలతో నోట్లో ఆ నిప్పలు నోట్లు పెట్టుకోవడం, చాలా సల్టు కూరలాగా చేయడం, అది కావాలి నాకు. సో సంటి పిల్లలా బాగా చేస్తావు. అయ్యో చిన్న అని ఇంకోరు అనాల. అంటే ఎవరో బిగ్ బాస్ లో ఎవరు సుమన్ శెట్టి గారు అనాల. సుమన్ శెట్టి గారు ఓచ్చు నాన్న ఓచ్చు నాన్న అనాల. బొమ్మల క్యారెక్టర్ అయితే బాగా చేస్తాను. నీకు చేస్తాను. సో బిగ్ బాస్ లేకైతే పోవాలని కోరిక గట్టిగా ఉంది. పక్కా బిగ్ బాస్ లో కూడా పోవాలా. కానీ ఇది ఎవరు తీసుకుంటారు అబ్బా. బిగ్ బాస్ లో కూడా నాలాటోళ్ళు తొక్కేస్తున్నారు. నాలాటోళ్ళని బిగ్ బాస్ లో తొక్కేస్తున్నారు. చాలా మంది కూడా ఆల్రెడీ ఎంతమంది తొక్కేస్తున్నారు. కానీ కావాలని పక్కన ఏదైనా మారుతారు. లైవ్ లో బూత్ ఆడతారు. నేను ఏదైనా లైవ్ లో బూత్ మారుతారు. అంటే ఛానల్ పోవాలని, అంటే నీ ఫేమస్ అవ్వకుండా తొక్కేస్తావని చాలా మంది నన్ను తొక్కేస్తారు. కానీ లైవ్ లో పక్క వచ్చి ఇలా కామెంట్ చేస్తారు. ఇలా వద్దు వద్దంటే ఆ మాట నచ్చదు. అంటే నాకు చండుకోవడం అంటే ఇష్టం నాకు. వద్దు అంటే ఇలా అన్నది అంకులు అంకులని ఏడిపిస్తున్నారు. అలా వద్దు ఒరే యారా చండుకోవడాన్ని అని పిలవాలా. అట్లా కామెంట్లు పెట్టాలా. యారా చండుకోవడాన్ని పక్క వెళ్తాను బిగ్ బాస్ కి. ఈ సంవత్సరం బిగ్ బాస్ లేదు. అన్నపన చూడికి వెళ్ళాను. కానీ నన్ను సెక్యూరిటీ రాని వాళ్ళ అంటే పిచ్చోలో ఉన్నాడు అనుకున్నారు అందరూ. లేదు ఆల్రెడీ 7 ఎకరాల బిగ్ బాస్ జరుగుతుంది. కానీ నన్ను మాత్రం పోనవలేదు. నన్ను నాగార్జునకి ఏం చెప్తావు చెప్పి ఇప్పుడు? అయ్యా నమస్కారం నాగార్జున గారండి. అయ్యా నమస్కారం అండి నాగార్జున గారండి. ఏంది అయ్యా నేను బిగ్ బాస్ వస్తానయ్యా. నువ్వు అప్పుడు చెప్పాను నువ్వు అన్నపన చూడికి రారా అని చెప్పాను. కానీ నువ్వు నీ ఇష్టం వస్తే బిగ్ బాస్ కాదు. బిగ్ బాస్ ఈ సంవత్సరం లేదు నీకు. మళ్ళీ నెక్స్ట్ వేరికి అయ్యా ఒక్కసారి ఇవ్వండి అయ్యా. అయ్యి ఆల్రెడీ చాలా నా మనసులు పెట్టుకున్నాను నేను. అయ్యా ఆల్రెడీ మీ మనసులు పెట్టుకుంటే నేనే అయిపోతాను అయ్యా. అరే నువ్వు రాలేదు. నువ్వు వచ్చానయ్యా. నేను రాను దానికి ఏం చేయమంటాను. నేను వచ్చాను. నువ్వు రాలేదు. నీకోసం అంతా ఎతికాను అయ్యా. నీకోసం అంతా ఎతికాను. ప్రతిరోజు వచ్చాను ఈ బిగ్ బాస్ కి. ఈ సంవత్సరం లేదు నీకు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ బిగ్ బాస్ లో ఆల్రెడీ నా మనసులు పెట్టుకున్నాను అయ్యా. మాకు పెద్దాపురం అయ్యా. అయితే ఏం చేయమంటావు? మరి ఏం చేయను? చక్కగా ఊరెళ్ళి సికింద్రాబాద్ టికెట్ తీసుకో అయ్యా. నాగేశ్వర గారు మీరు ఎలా అంటే అలా అయ్యా. సికింద్రాబాద్ టికెట్ తీసుకుని రైలు ఎక్కి సంవత్సరం ఉండి మళ్ళీ సంవత్సరం రా ఊరెళ్ళి అయ్యా. తీసయ్యా. అయ్యా నువ్వు ఎందుకంటే ఏడుతున్నావా నటింతున్నావా అర్థం కావట్లేదు. ఇది నిజంగా ఏడుతున్నాయ్యా.